ఎలా ఉంది పిఎంసి వాళ్ళు చేస్తున్న రెండవ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం? యా, సూపర్. మీకు యా, సో నిజంగా పిఎంసి టీం అందరికీ, బృందం అందరికీ, పిఎంసి ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ అ వండర్ఫుల్ సెకండ్ వర్షన్ ఆఫ్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం. పత్రిజీ సందేశం విన్నారా? ఏమన్నారు ఆయన? అదృష్టం, దురదృష్టం. ఇక్కడికి రాని వాళ్ళు దురదృష్టవంతులా, ఇక్కడ ఉన్న వాళ్ళు అదృష్టవంతులా? ఏది కాదు. సో ప్రపంచ శాంతి అనే దాని గురించి మనకి చెప్పడానికి చాలామంది మనకి పిరమిడ్ మాస్టర్స్ వస్తున్నారు. ఎవరి కోణంలో వాళ్ళు, ప్రపంచ శాంతి అనేది ప్రతి ఒక్క మనిషి కోణం నుంచి మనం తెలుసుకుంటే అప్పుడు మనకి తెలిసిన ప్రపంచ శాంతి అంతే ఏంటో. ఒక్క కోణం నుంచి కాదు, 360 డిగ్రీల కోణం నుంచి మనం ఎప్పుడైతే శాంతి గురించి తెలుసుకుంటామో అప్పుడు మనకి శాంతి గురించి తెలుస్తుంది. 1, 2, 10, 100 కాదు, ప్రతి ఒక్క కోణం నుంచి. సో పీస్ఫుల్గా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ఈ యొక్క ప్రపంచ శాంతి కోసం జరిగే ఈ మహాసభలో మనం తెలుసుకుందాం. తెలుసుకుని మన జీవితం మొత్తం మనం అప్లై చేయడానికి ట్రై చేద్దాం. ప్రతిదీ కూడా మనము శాంతిగా మనం తీసుకుంటే, ఎవరిని విమర్శించకుండా, ఏది కంప్లైంట్ చేయకుండా, ఎవరిని జడ్జ్ చేయకుండా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఎప్పుడైతే మౌనంతో ఉంటామో, ఎప్పుడైతే సహనంతో ఉంటామో అప్పుడే మనకి ప్రగతి అనేది వస్తుంది. ఎప్పుడైనా కానీ ఇది ఉట్టి పుణ్యంగా ఎవరు మాట్లాడరు. ఇది ఉత్తిగా పత్రిజీ ఎప్పుడు చెప్పలేదు. ఇది ఆయన మనసా వాచ కర్మ ఆయన పాటించారు కాబట్టి ఆయన చెప్పాలి. పిఎంసి నలుమూలలా వెళ్ళాలి, పిఎంసి అందరూ చూడాలి అనే కోరిక దీంతో మొదలవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. గట్టిగా చప్పలు కొడదామా మేడంకి?